చెప్పండి అసలు మాట్లాడతారా? ఆశా యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరరు ఆగండి కరీంనగర్ జిల్లా మన రాష్ట్ర ఆఫీస్ బేరరు ఆగండి శ్రీలత మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జర ఆగండి మాట్లాడుతున్నారు కదా. ఓకే కామ్రేడ్స్ అందరూ వినండి. ముందుగా మన రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి గారు, అట్లాగే మన ఆఫీస్ బేరర్స్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కామ్రేడ్స్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వము మనది ఇవాళ జూలై 30 తారీఖు మన చలో హైదరాబాద్ ఉన్నది అనగానే మనల్ని నిన్నట్లుండే ప్రభుత్వం అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మహిళలు అని చూడకుండా, ఆడవాళ్ళు అని చూడకుండా డ్యూటీలకు యూనిఫామ్ కట్టుకొని రేపు కదా మన ప్రోగ్రాము, ఇవాళ డ్యూటీ చేద్దామని డ్యూటీకి వెళ్ళిన ఆశాలను కూడా, యూనిఫామ్ లో ఉన్న ఆశాలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిన్నట్లుండే మన ఆశాలను ప్రభుత్వము పోలీస్ స్టేషన్ లో పెట్టడము జరిగింది. అయినా కూడా అవన్నీ అరెస్టులను తట్టుకొని, అవన్నీ ఉడిదొడుకులు తట్టుకొని వాళ్ళ ప్రభుత్వం ఉన్న ఎత్తుగడల్ని మనం కూడా ఎత్తుకు పై ఎత్తు వేసి ఇక్కడికి కోటిలో ఉన్న కమిషనర్ ఆఫీస్ కు వచ్చిన ఆశాలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వల్ల మన సమస్యలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే మనం 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము, మనకు ఫిక్స్డ్ వేతనం లేదు, మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, మనకు హెల్త్ కార్డు లేదు, మనకు జాబ్ కార్డు లేదు, మనకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఈ రోజు చూసినట్టుంటే మనంత దీనమైన పరిస్థితి, మనంత వెట్టి చాకరీ ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా చేయట్లేదు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చేయట్లేదు. మనది వెట్టి చాకరీ. 19 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మనతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నది. మనకిచ్చేది ఎంత? చదువు సారెడు బల్బాలు దోష అన్నట్టు మనకు సారెడు పారితోషికాలు ఇచ్చుకుంటూ మనతో దోషను వెట్టి చాకరీ చేయించుకుంటున్నది. కాబట్టి ఇవాళ మనం ఇన్ని రోజుల నుంచి ఇంతవరకు వేస్తున్నాము హెల్త్ డిపార్ట్మెంట్ లో. మనకేమన్నా అయినా కూడా, మన పిల్లలకి ఏమన్నా అయినా కూడా, మన భర్తలకు ఏమన్నా అయినా కూడా మనకు ఎలాంటి భద్రత లేదు. కాబట్టి మనం ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం ఎన్ని అరెస్టులైనా చేసుకొని, ప్రభుత్వం ఏమైనా చేసుకొని మనం ఇక్కడ రావడం జరిగింది. మనం ఎందుకంటే మనల్ని కోవిడ్ టైంలో మనం చేసిన సేవలకు ఎవ్వరు కూడా బయటికి రాని టైంలో ప్రాణాలతో ప్రాణాలు రక్షించుకోవాలి అని ఎంతో భయంగా అందరు ఇంట్లో కూర్చున్నప్పుడు మనము మన ప్రాణాలు తెగించి మన ప్రాణాలను మన కుటుంబాలను రిస్కులో పెట్టి